సో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. అందరూ కూడా సౌమ్యులే, ఎవరూ కూడా కక్ష సాధింపుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఎవరూ లేరు ఇందులో, ఈ మంత్రివర్గంలో. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, చిన్నప్పరెడ్డి గారు, రిజల్ట్స్ ముందు రోజు వరకు కూడా వైకాపా అండదండలతోటి లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటితోటి సంబోధించరాని భాషతో తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోకాల్ పీపుల్స్, ఇప్పుడు వారు పొగుడుతూ ఉన్నారు వారిని. ఏంటి, భయపడ్డారా అని అనుకోవాలా? అంటే ప్రభుత్వం అండ ఉన్నంత వరకేనా బీరాలు పలికేది? ప్రభుత్వం అండ లేకపోతే సో ప్రత్యర్థుల మీద మాట్లాడే ధైర్యం కూడా ఉండదు. రాజకీయ విమర్శలు ఎవరిని ఇబ్బంది పెట్టనంతసేపు ఇబ్బంది పెట్టకూడనట్టుగా మాట్లాడే విధంగానే ఉంటాయి. ఒకవేళ అవి అర్థం చేసుకోవడంలో తెలుగుదేశం జనసేన వాళ్ళు ఏమైనా అవి వారికే గుచ్చుకున్నట్టుగా ఏమైనా భావించారేమో తెలియదు, కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చక్కగానే పరిపాలించింది. కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, పార్టీలు చూడలేదు. ఖచ్చితంగా అందరికీ మేము సర్వీస్ చేసాం. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవడంలో తెలుగుదేశం వాళ్ళు చెప్పిన మాయ ముచ్చటికి, మాయ అబద్ధాలకి, వాటన్నిటికి కూడా అట్రాక్ట్ అయ్యారని భావిస్తా ఉన్నాం. అలాగే మంచి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క కాపలా కాస్తూ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగా రేపటి నుంచి వాళ్ళ ప్రయాణం సాగుతుంది. అలాగే మనకి ఇందాక చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి గారి దగ్గర మార్కులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. అలాగే చిరంజీవి గారిని కూడా బాగా ఆలింగనం చేసుకొని ప్రేమ పూర్వకంగా అన్ని జరిగినాయని చాలా సంతోషం. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తే కావాలని ఈ రోజు ఖచ్చితంగా అవకాశం ఉన్నది. మనం ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఈ రోజు ఖచ్చితమైన అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఒక చరిష్మా వల్ల ఇన్ని వచ్చినాయని అనుకుంటున్నాం. దానికి సంబంధించి ప్రధానమంత్రి గారితో కూడా మంచి యాక్సెస్ ఉంది కాబట్టి ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేస్తే చిరకాలం పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అలాగే మీరు ఇక్కడ పొగుడుతున్నట్లు చెప్తున్నట్లు లేదు చిన్నప్పరెడ్డి గారు, వెటకారంగా మాట్లాడుతున్నట్టుంది. వెటకారంగా సార్, ఇది ఒక మంచి అవకాశం అండి. ఇలాంటి అవకాశం కొన్నిసార్లు వస్తుంది. మాకు రాలేదు. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని 22 ఎంపీ సీట్లు వచ్చినప్పుడు కూడా మాకు అలాంటి అవకాశం రాలేదు. మీకు అలాంటి అవకాశం వచ్చింది. ప్రత్యేక హోదా అనేది ఒక సంజీవిని లాంటిది మనకి ఈ రోజు అవసరం కూడా. ఈ రోజు ఇచ్చే ఆయన ఉన్నాడు, తెచ్చే ఆయన ఉన్నాడు, పెట్టే ఆయన ఉన్నాడు, అవకాశం ఉంది కాబట్టి మీరు చేసిన అప్పులు తీర్చాలి కదా, అది కూడా పెద్ద భారమే కదా చిన్నప్పరెడ్డి గారు. మీరు చేసిన అప్పులు మరి పాపం మీరు తీర్చాలి కదా. ఇప్పుడు సార్ ఎవరు చేసినా అప్పులు చేసి పంచిపెట్టారు, మరి అవి ఎవరు తీరుస్తారు? తెలుగుదేశం ఉన్నప్పుడు అప్పులు చేశారు, ఈ రోజు చేశారు, రేపు కూడా చేస్తారు. నాశనం చేశారు వాళ్ళు. అప్పులు చేయటం తప్పు కాదు సార్, అప్పులు చేస్తారు, దానికి తగ్గట్టు చేస్తారు. ఇవాళ 90% రాయితీలు వచ్చేటటువంటి ప్రత్యేక హోదా తెచ్చుకుంటే ఎన్ని అప్పులున్నా సరే అప్పులు తీర్చుకోవచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు, పేదోడికి చేయొచ్చు, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చవచ్చు. చిరకాలం గుర్తుండే విధంగా మీరు కూడా తయారవ్వచ్చు, మంచి నాయకులుగా అవ్వటానికి ఇది ఒక మంచి అవకాశం కదా. సో మీరు చేయలేకపోయారు అయితే మొత్తానికి అవకాశం ఉన్నా కూడా. మాకు అవకాశం రాలేదు, అవకాశం వచ్చిన్నాడు ఇక ఖచ్చితంగా సాధించే వాళ్ళం ప్రత్యేక హోదా. మా దురదృష్టవశాత్తు రాలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఆఫీస్ ముందే ప్రెస్ మీట్ పెట్టినప్పుడే చెప్పాడు కదండి. ఆ రోజు అవకాశం రాలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి యొక్క దయాదాక్షిణ్యాల మీద ప్రధానమంత్రి నిలబడి ఉన్నటువంటి అవకాశం ఉంది కదా. దయాదాక్షిణ్యాలు అనద్దులండి, అంత పెద్ద మాటలు. వారందరూ కూడా చాలా చక్కగా కలిసిమెలిసి వెళ్తున్నారు. బ్రహ్మనాయుడు గారు ఇవాళ